హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వినోద్: అవును సంధ్య, మరి నువ్వు ఏం చెప్పావు అంటూ బాధగా వినోద్ చేతిని పట్టుకుంది. చెప్పాల్సింది చెప్పాను అంటూ గంట నిండా నీళ్లతో సంధ్యకేసి చూశాడు. నా మాట విను వినోద్. ఈ విషయం బయటపడింది అంటే నిజంగానే మనం చాలా కోల్పోతాం. ముఖ్యంగా దివ్య, తన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించవా? ఆర్తిగా అంది. ప్లీజ్ సంధ్య, ప్లీజ్ అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకున్నాడు వినోద్. ఎమోషన్ అయితే ఎలా? ఇందులో నీ తప్పు ఏమీ లేదు వినోద్. నా తప్పు లేకపోయినా సరే నిజాలేంటో ఎవరికీ తెలియవు కదా. ప్లీజ్ వినోద్ అంటూ సంధ్య ఫుడ్ పక్కన పెట్టేసి వినోద్ని గుండెలకి హత్తుకుంది. నాకెందుకో ఇందు ఏదో చేస్తుంది. సూర్య దివ్యని విడదీయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది అన్నాడు. వస్తే రానివ్వు, మనకి భయం ఏంటి? మనకి తెలీదా మన దివ్య కోసం ఏం చేయాలో? నాకు తెలుసు వినోద్. చెప్పాలంటే తన్ని మరదలుగా కాదు, నా కూతురుగానే భావిస్తాను. దివ్యకి అభం శుభం తెలియదు. చెప్పాలంటే లోకం తీరు తెలియని అమాయకురాలు. నువ్వు మాత్రం దివ్యకి అనుమానం వచ్చేలా అక్కడేమీ చేయలేదు కదా? వినోద్ తల నిమురుతూ అడిగింది. లేదు సంధ్య, అలాంటిదేమీ లేదు. కానీ నా మాటలు దివ్య నమ్మింది అని అనుకుంటున్నాను. ఏం జరిగినా సరే నీకు తోడుగా నేనున్నాను కదా, నువ్వు భయాలేమీ పెట్టుకోకు అని వినోద్కి ధైర్యం చెప్పి భోజనం తినిపిస్తుంటే, సంధ్య అక్కడ తిన్నాను. దివ్య నన్ను ఖాళీ కడుపుతో ఇంటికి పంపించదు అని నీకు తెలుసు కదా. తెలుసు, కానీ నా కోసం అక్కడ 2 ముద్దలు ఏదో తిన్నాను అన్న పేరుకి తింటావు. నీకోసం నేను ఎదురు చూస్తానని తిను అంటూ వినోద్ వద్దు అంటున్నా బలవంతంగా అతనికి భోజనం తినిపించి తను తింది. సూర్య ఎదపై తల్లం వాల్చి, ఇంక నా వల్ల కాదు బాబు, పిచ్చి నిద్ర వస్తుంది. వస్తుంది, ఎందుకు రాదు? నీకు కావాల్సింది నీకు ఇచ్చాను కదా అంటూ దివ్య నడుము దగ్గర చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు. ఇద్దరూ కలిసిన శరీరంతో నిద్రలోకి జారుకున్నారు. పడుకున్న దివ్య చిన్నగా వణకటం మొదలుపెట్టింది. ఆమె వంటి నిండా చెమట పట్టేసింది. తన కళ్ళ ముందు ఏవో దృశ్యాలు కనిపించేసరికి గట్టిగా ఏడ్చింది దివ్య. పడుకున్న సూర్యకి సడన్గా మెలకువ వచ్చింది. దివ్య పరిస్థితి చూసి విస్తుపోయాడు. అప్పటికే ఆమె ఒళ్ళు అంతా నీరైపోయింది. వద్దు, ఇది నా వల్ల కాదు, జీవితాంతం నేను శిక్ష భరించలేను అంటూ దివ్య ఏడుస్తుంటే సూర్యకి అర్థం కాలేదు. వెంటనే దివ్యని పైకి లేపి ఆమె ముఖంపై వాటర్ చల్లాడు. దివ్య ఏడ్చిన ఏడుపుకి నిద్రలో ఉన్న భ్రమరాంబ కంగారుగా పైకి వచ్చి తలుపు కొట్టింది. రే సూర్య, ఏమైందిరా? వస్తున్నానమ్మమ్మ అని దివ్యని బెడ్కి ఆనిచ్చి తలుపు తీశాడు. ఏంట్రా అంత గట్టిగా? దివ్య ఎందుకు ఏడుస్తుంది? తెలియదమ్మమ్మ అని కంగారుగా దివ్య దగ్గరికి వచ్చాడు. ఏడుస్తుంది దివ్య, దివ్య దివ్య అంటూ ఆమె భుజాన్ని కదిపాడు. మెల్లగా కళ్ళు తెరిచింది. దివ్య పరిస్థితి చూడగానే భ్రమరాంబకి భయం వేసింది. సూర్య, నువ్వు పక్కకి జరుగు అని దివ్యని తన దగ్గరికి తీసుకుని వాటర్ పట్టించి, అమ్మ దివ్య అంటూ ఆమె ముఖంపై నీళ్లు చల్లి ముఖమంతా తుడిచి దివ్యని తట్టింది. మెల్లగా కళ్ళు తెరిచింది దివ్య. దివ్య అంటూ కంగారుగా ముందుకు వచ్చాడు సూర్య.
సూర్య గారు, ఏమైంది రాక్షసి? ఎందుకు భయపెడుతున్నావు నన్ను? ఏం లేదు సూర్యగారు అని గుండెల మీద చేయి వేసుకుంది. చాలా గట్టిగా కొట్టుకుంటుంది ఆమె గుండె. ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? ఏమన్నా పీడకల వచ్చిందా? దివ్యని గమనిస్తూనే అడిగింది భ్రమరాంబ. లేదమ్మా, లేదు బామ్మ. అది అవును, పీడకలే వచ్చింది అంది దివ్య నుదుటిని పట్టిన చెమట తుడుచుకుంటూ. సూర్యకి అనుమానం వచ్చింది. ఇది అప్పుడే 4వసారి దివ్యకి ఇలా జరగటం. ఏదో విషయం ఉందని, ఎలా అయినా తెలుసుకోవాలని మనసులోనే అనుకున్నాడు. పీడకల వచ్చింది బామ్మ. చాలా భయంకరంగా ఉంది ఆ కళ. నిద్రలో అందుకే ఏడ్చాను. క్షమించండి, మీ ఇద్దరిని బాగా భయపెట్టేశాను నొచ్చుకుంటూ అంది. పర్వాలేదు దివ్య. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి పడుకో. తనిప్పుడు బానే ఉంది కదా అన్నాడు. సరేరా. ఏదన్నా పిడకలు వస్తే ఇంతలా భయపడకు దివ్య. జాగ్రత్తగా ఉండు అని సూర్యకి సైగ చేసి బయట నిలబడింది. దివ్య, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వాటర్ తాగి వస్తాను అని ఖాళీ అయిన వాటర్ బాటిల్ తీసుకొని బయటికి వచ్చి డోర్ జారేసి, చెప్పమ్మమ్మ. దివ్య ఏదో విషయంలో భయపడుతున్నట్లు అనిపిస్తుందిరా. తను పీడకల అని అబద్ధం చెప్తుంది. నాకు తెలుసమ్మమ్మ. అంటే ఇంతకుముందు ఇలా జరిగిందనన్నా? ఇది అప్పుడే 4వసారి జరగటం. తను ఏదో విషయంలో భయపడుతుందని అర్థమవుతుంది. సరే, అదేంటో తెలుసుకోరా. లేదంటే ఆ భయం తన ఆరోగ్యం మీద ప్రభావం చూపొచ్చు. మళ్ళీ దివ్య బాధపడాలి అని బామ్మగారు చాలాసేపు సూర్యతో మాట్లాడి తన రూమ్కు వెళ్ళారు. సూర్య వాటర్ తాగి తన రూమ్కి వచ్చాడు. కానీ రూమ్లో దివ్య లేదు. ఆలోచిస్తూ రూమ్ అంతా వెతికాడు. దివ్య ఎక్కడా కనిపించలేదు. తనలో తానే ఆలోచించి టెర్రస్ పైకి వచ్చాడు. ఒంటరిగా కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉంది దివ్య. దివ్య సూర్య పిలుపుకి తన ముఖం అంతా తుడుచుకొని, ఏంటండి ఇలా వచ్చారు? ఏమైంది? ఎక్కడ కూర్చున్నావు అంటూ ఆమె పక్కన కూర్చొని భుజం చుట్టూ చేయి వేశాడు. నిద్ర రావటం లేదు అండి, అందుకే టెర్రస్ పైకి వచ్చాను అని సూర్య భుజంపై తలని వాల్చింది. ఇప్పుడైనా నిజం చెప్పు దివ్య. ఎందుకు నువ్వు ఒక్కోసారి నిద్రలో భయంకరంగా ఏడుస్తున్నావు, అరుస్తున్నావు? నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా? చాచా, ఏం లేదండి. నిజంగానే ఏం లేదా? నాకు చెప్పటం నీకు ఇష్టం లేదా? దివ్య సూర్య చేతిని గట్టిగా పట్టుకొని, మీకెందుకు చెప్పకుండా ఉంటాను? కానీ నాకేం గుర్తు రావటం లేదు, అందుకే మీకు చెప్పటం లేదు. లేదంటే నేను చెప్పేదాన్ని అంది తడబడుతూ. ఎంత అడిగినా చెప్పటం లేదంటే సందిగ్ధం ఏదో ఉంది. నీ చేత నిజం చెప్పిస్తాను దివ్య అనుకుని, సరే నీకు చెప్పటం ఇష్టం లేదని అర్థమైంది. కానీ పద పడుకుందాం అని తన రూమ్కి తీసుకుని వెళ్ళాడు. సూర్య గట్టిగా హత్తుకొని, క్షమించండి సూర్యగారు. అన్నయ్యకి మాట ఇచ్చాను. నేను ఒకరికి అన్యాయం చేశాను. బహుశా నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే నేను చేసిన తప్పు ఒక్కసారి కళ రూపంలో వచ్చి నన్ను భయపెడుతుంది అనుకుని నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు దివ్య తన డైలీ పనులు ఎప్పట్లానే చేసుకుంది. ఆఫీస్ టైం అవ్వటంతో సూర్య డైనింగ్ హాల్కి వచ్చాడు. దివ్య, అయ్యిందా? నాకు టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. వస్తున్నానండి అని చేతులు కట్టుకుని వచ్చి సూర్యకి టిఫిన్ వడ్డించింది. నువ్వు కూడా పెట్టుకుని తిను దివ్య. నేను గుడికి వెళ్ళి వచ్చాక తింటానండి. ఏమైంది? నీరసంగా ఉన్నావు తింటూనే అడిగాడు. ఏం లేదండి, నైట్ అంతా సరిగా నిద్ర పట్టలేదు కదా, అందుకే నీరసం. బామ్మగారితో కలిసి గుడికి వెళ్తాను. సరే, నీ ఇష్టం అని సూర్య టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. లంచ్ టైంకి తినాలి. సాయంత్రం తొందరగా వచ్చేయండి
అని సూర్య నుదుటిన ముద్దు పెట్టింది. సరే జాగ్రత్త అని సూర్య తన కారులో ఆఫీస్కి వచ్చాడు. స్టాఫ్ అంతా లేచి విచ్చేశారు. చిన్న స్మైల్ ఇచ్చి తన చంపర్కి వచ్చాడు సూర్య. అప్పటికే వినోద్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఏంట్రా ఎంత లేట్గా నా వచ్చేది? మీ చెల్లి టైంకి అన్నీ వండి పెట్టేసరికి ఈ టైం అయింది. దానికి నన్ను ఏమి చేయమంటావు అని సూర్య అనగానే వినోద్ నవ్వుతూ లోపలికి వచ్చి ఇందుని చూడగానే షాక్ అయ్యాడు.